బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలు పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడంటూ ఆరిజిన్ డైరీ నిర్వాహకురాలు ఆదినారాయణ సేజల్ ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్ష కట్టి తప్పుడు కేసులు పెట్టి తనను అరెస్టు చేయించాడన్నారు. బెల్లంపల్లి డైరీ ఏర్పాటుకు సహకరించినందుకు గాను బిజినెస్లో తమ వాళ్లకు వాటా కొనడమే కాకుండా తమ కోర్కెలు తీర్చాలని కూడా వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్కే అమ్మాయిలు పంపించినట్లు కూడా ఆదినారాయణ ఆరోపించారు. ఇక కోడ్ లాంగ్వేజ్తో చేసిన వాట్సాప్ చాటింగ్గా పేర్కొంటూ కొన్ని సర్కీస్ షాట్లు, అలాగే యువతల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మమ్మల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. నా పేరు షేజల్ అండి. నేను ఆరిజిన్ డైరీలో పార్ట్నర్గా ఉంటున్నాను. 2 months బ్యాక్ ఎమ్మెల్యే మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మేము రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మా మీద మళ్ళీ 2 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇవన్నీ వితౌట్ ఎవిడెన్సే అండి చేసింది. బయటకు వచ్చాక కూడా మా మీద అటాక్ కూడా చేయించారు. నాకు ఈరోజు ఎందుకో చాలా డౌట్ కొడుతుంది. ఎందుకంటే పోలీసులు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళందరూ ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. సో నాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత పోలీసులది, ఎమ్మెల్యేదే. నాకు మీడియా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయాలండి.